హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. క్రైమ్ ఇన్ యాప్ ప్రేమే నేరమా 15వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. అవునా? అయితే హాలు అన్నీ ఏరుకొని నా కథలో వాడుకుంటాను అని పంపించాడు విఖ్యాత్. ఇది కొత్తగా ఉంది. కానీ మళ్ళీ అప్పులో పడిపోతావేమో అంది గగన. పర్వాలేదు. వడ్డీతో సహా తీరుస్తాను అన్నాడు విఖ్యాత్. అలా వారిద్దరి మాటల ప్రవాహం సాయంత్రం వరకు సాగింది. మధ్య మధ్యలో పని చేసుకుంటూ తింటూనే అతనితో మాట్లాడుతూ ఉంది గగన. అంతలో తన సెల్లో అలారం మోగింది. పిల్లలు వచ్చే సమయం అయింది, ఇక ఉంటాను అని పంపించింది గగన. అప్పుడు సమయం చూసుకున్నాడు విఖ్యాత్. ఇంతసేపు మాట్లాడేశానా అని అన్నాడు. హా, అవును. నాతో మాట్లాడుతూ నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఈరోజు ఏమీ రాయలేదు కదా అంది గగన. పర్వాలేదు. నాకు ఏమీ లేదులే పని. ఇప్పటి నుండి మొదలు పెడితే రాత్రి వరకు రాస్తాను అన్నాడు విఖ్యాత్. అవును, అడగడం మర్చిపోయాను. నువ్వు ఒక కథలు మాత్రమే రాస్తావా? ఇక ఏ పని చేయవా అని అడిగింది గగన. ఎందుకు చేయను? ఇదిగో ఇలా నీతో మాట్లాడతాను అని పంపించాడు విఖ్యాత్. అబ్బా, అది కాదు అని పంపించింది గగన. మరి ఏది అని పంపించాడు విఖ్యాత్. బ్రతకడానికి ఏం చేస్తుంటావ్ అంటూ గగన పంపించింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు కూడా వర్క్లోనే ఉన్నాను. మధ్యలో నీతో మాట్లాడుతున్నాను అని చెప్పాడు విఖ్యాత్. సరే సరే, ఇక చాలు చాలు, నేను నా డ్యూటీలోకి చేరిపోవాలి అని అంది గగన. సరే, మళ్ళీ రాత్రికి మాట్లాడతాను అని పంపించాడు విఖ్యాత్. అమ్మో, రాత్రికా? మళ్ళీ వద్దు అంది గగన. ఏ, రాత్రి మాట్లాడావు కదా అని అడిగాడు విఖ్యాత్. రోజు అంటే కష్టం. రాత్రి ఏదో అలా కుదిరింది. ఆయన రాత్రులు కూడా నిద్ర మానుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? రేపు మాట్లాడతాలే. బాయ్, గుడ్ నైట్ అని చెప్పేసింది గగన. అప్పుడే గుడ్ నైటా అని అన్నాడు విఖ్యాత్. మళ్ళీ రాత్రికి చెప్పలేను కదా, అందుకే ఇప్పుడే చెప్తున్నాను అని చెప్పింది గగన. సరే, గుడ్ నైట్ అని చెప్పేశాడు విఖ్యాత్ కూడా. ఇంటికి వచ్చిన విశాల్ గగనను గమనిస్తూ ఉన్నాడు. ఉదయం కంటే కూడా ఇంకా ఉత్సాహంగా ఉంది గగన. తను అలా ఉండడం ఎందుకో విశాల్కి నచ్చడం లేదు. అతనికి ఏదో అనుమానంగా కూడా ఉంది. ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అని అడిగాడు విశాల్. గతుక్కుమంది గగన. అంటే తన మొహంలో సంతోషం తెలుస్తుందా అని అనుకుని బయటికి మాత్రం, అదేంటి అలా అడుగుతున్నారు, నేను ఎప్పటిలానే ఉన్నాను అని అంది. తెలుస్తుందిలే, మళ్ళీ మనకు పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నావో అలా కనిపిస్తున్నావు నాకు. అప్పుడంటే నువ్వు ఏం చెప్తే అది వింటూ నీకు ఏం కావాలంటే అది చేస్తూ వచ్చాను కాబట్టి ఆ సంతోషం. మరి ఇప్పుడు ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు? మళ్ళీ నాలాంటి వాడు ఎవడైనా తగిలాడా అని అన్నాడు విఖ్యాత్. చురుగ్గా చూసింది గగన. ఉన్నమాట అంటే ఎందుకు అంత కోపం? నేను బయటికి వెళ్ళిపోయాక నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఎవడు ఇంటికి రావటం లేదు కదా అన్నాడు విశాల్. ఇలా మాట్లాడడానికి సిగ్గుండాలి గట్టిగా అంది గగన. ఏంటే నోరు లేస్తుంది? అయినా నీకు అలాంటివి ఏమైనా కొత్త? పెళ్లికి ముందే ఒక ప్రేమ అని నడిపించిన దానివి, ఆ విషయం దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్న దానివి, పెళ్ళయ్యాక మాత్రం నడిపించలేవా అన్నాడు విశాల్. పిల్లలు ఉన్నారు, వారి ముందు ఏంటి ఈ మాటలు అంటూ పిల్లల వైపు చూసింది గగన. అబ్బో, పిల్లలు! చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవేమో ఏదో అన్నట్లుగా ఉంది నీ సామెత. దరిద్రపు సంత, నాకు ఎక్కడ తగులుకున్నావే? ఆ రోజు వీడు నీ కడుపులో ఉన్నాడని తెలిసి ఉండకపోయి ఉంటే అసలు ఎప్పుడో నిన్ను విడిపించుకునేవాడిని. ఆ పిల్లల కోసం ఆలోచించే నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నువ్వు ఇంకా ఈ కొంపలో పడి ఉన్నావు. ఆ విషయం ప్రతి క్షణం గుర్తు చేసుకుని ఉండు. ఇలా చలాకీగా ఉంటూ మిసమిసలాడిపోతే ఎవడి చూపైనా నీ మీద పడే ప్రమాదం ఉంది. పడితే పడింది, మొగాడి చూపు అన్నాక అలాగే ఉంటుంది. కానీ నువ్వు గట్టిగా ఉండేదానివి కాదు కదా, మొగాళ్ళని వాడుకొని వదిలేసే రకం. ఈసారి అలాంటిది ఏదైనా ఉందని తెలిస్తే మాత్రం నిన్ను చంపి నీ పిల్లల్ని కూడా చంపుతాను
అని అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు విశాల్. అతడు అన్న మాటలన్నీ తూటాల్లా తన గుండెని గుచ్చుతూ ఉంటే వస్తున్న ఏడుపును ఆపుకోవడానికి తల పైకి ఎత్తి కళ్ళు మూసుకుంది గగన. వచ్చి తల్లిని అత్తుకుపోయారు ఆ పిల్లలిద్దరూ కూడా. అసలు ఇలాంటి వాడితో ఇంకా తను ఎందుకు ఉందో తనకే అర్థం కావడం లేదు. జరుగుతున్న విషయాలన్నీ తన తల్లికి చెప్పుకుంది. ప్రతి ఇల్లాలి కుటుంబంలో ఉండేవే ఇవన్నీ. అంత మాత్రానికే వదిలేసి వస్తే నీ జీవితం ఇంకా చులకనవుతుంది. 10 మంది మగాళ్ళ చూపు నీ మీద ఉంటుంది. నీ భర్త నీ గురించి లేనిపోనివన్నీ ప్రచారం చేయొచ్చు. అది రేపటి నాడు మీ పిల్లలకు తెలిస్తే నీ సుఖం కోసం వాళ్ళ జీవితాన్ని నాశనం చేశావు అని అనుకుంటారు. ఎన్ని బాధలు ఉన్నా స్త్రీ సర్దుకుని జీవిస్తుంది కనుక ఈ సమాజంలో ఇంకా ఇన్ని కుటుంబాలు కుటుంబాలుగా మిగిలిపోతున్నాయి. లేదంటే ఎన్నో కుటుంబాలు ఈ పాటికి విచ్ఛిన్నమైపోయి ఉండేవి. తప్పదు, సర్దుకుపోవాలి. నీకు ఏది అవసరం లేదు. పుట్టిల్లతో కూడా అనవసరం. నీ భర్త, నీ పిల్లలు, ఆ కుటుంబం, ఇదే నీ జీవితం. ఈ జన్మకి ఇంతే అని చెప్పింది తల్లి. తల్లి చెప్పింది నిజమేనేమో అనుకుంది. అయినా అంతకంటే ఇంకేం చేయాలో అర్థం కాలేదు తనకి. రాత్రి పడుకున్నా కూడా నిద్ర దరి చేరను అంటూ ఉంది. ఇలాంటి రాత్రులు ఈ జీవితంలో ఇంకెన్నో అర్థం కాలేదు తనకి. అలాగే శూన్యంలోకి చూస్తూ భారమైన ఆలోచనలతో గడిపిన గగన ఏ సమయానికి నిద్రపోయిందో కూడా తెలియదు తనకు. మరుసటి రోజు అందరూ వెళ్ళిపోయినా కూడా సెల్లు తీయాలని అనిపించలేదు తనకు. మనసు ఏమీ బాగోలేదు. భర్త అన్న మాటలే పదే పదే గుర్తుకు వస్తూ ఉన్నాయి. అవేమీ తనకు కొత్త కాదు. అయినా కూడా ఆ మాటలకు ఇంకా అలవాటు పడలేకపోతూ ఉంది. అతను అంతే, అలాగే మాట్లాడతాడు. ఆ మూర్ఖుడి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తనకు తాను చెప్పుకోలేకపోతోంది. టిఫిన్ కూడా చేయాలి అనిపించలేదు. స్నానం చేసి దేవుడి గదిలో కూర్చుంది. అలాంటి ఎన్నో నిద్రలేని రాత్రులు, ఉపవాసం అని పేరు పెట్టని పస్తులు, తన జీవితంలో కోకొల్లలు. ఒక పూట తినకుండా ఉంటుంది. కానీ మళ్ళీ తినమని బతిమిలాడేవాడు ఎవరూ ఉండరు. కడుపులో పేగులు తినమని చెప్తూ ఉంటే బతకడం కోసం మాత్రమే తింటూ ఉంటుంది అప్పుడప్పుడు. అలా మధ్యాహ్నం భోజనం చేశాక సెల్ తీసి చూసింది. యాప్ ఇన్స్టాల్ చేశాక చూస్తే విఖ్యాత్ నుంచి చాలా సందేశాలు వచ్చి ఉన్నాయి. ఇంతసేపు రిప్లై ఇవ్వడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందా అన్నట్లుగా కంగారు పడుతూ ఉన్నాయి ఆ సందేశాలు అన్నీ కూడా. నా కోసం కూడా ఇంతలా ఎదురు చూసేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని అనుకోగానే పెదవులపై చిరునవ్వు చేరిపోయింది. అంతే కదా, నిర్లక్ష్యానికి గురి అయిన తను, ఎవ్వరికీ అక్కర్లేని తను ఒకరిని ఎదురు చూసేలా చేస్తుంది. ఆ ఆలోచన చాలా హాయిగా అనిపించింది గగనకి. మళ్ళీ రాత్రి తన భర్త అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. విఖ్యాత్తో తను మాట్లాడుతున్నట్టు తెలిస్తే అసలు తన జీవితం ఏమైపోతుందో కూడా ఊహించలేకపోయింది గగన. ఇక ఎప్పుడు విఖ్యాత్తో మాట్లాడొద్దు అని అనుకుంది. కానీ గంటసేపు కూడా ఉండలేకపోయింది. ఎందుకు అంత కంగారు? నేను ఎక్కడికి పోతాను అంటూ ప్రతి సందేశం పంపించింది గగన. లేవడానికి ఇంత సమయం పట్టిందా? ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అంటూ మళ్ళీ తిరిగి వెంటనే మెసేజ్ పంపించాడు విఖ్యాత్. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రవి జ్యోతి.